బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వ్యవహారంతో జీహెచ్ఎంసీ సమావేశం రసభాసగా సాగుతోంది. జీహెచ్ఎంసీలో అన్ని సమస్యలేనని, వ్యవస్థ కుప్పకూలిపోయిందంటూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. కనీసం స్ట్రీట్ లైట్లు కూడా వెలగడం లేదని, హైదరాబాద్ పరువు పోతోందని, పాలన పడకేసిందంటూ విమర్శించారు ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ. దీంతో బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. ఈ పరిస్థితి రావడానికి బీఆర్ఎస్ పాలన, కేటీఆర్ఏ కారణమంటూ మండిపడ్డారు. ప్రభుత్వం మారగానే సమస్యలు గుర్తుకొస్తున్నాయా అంటూ ఎద్దేవా చేశారు. మేయర్ పోడియం వద్ద నిరసనకు దిగారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. మళ్ళా స్టార్ట్ అయింది. మనము సభ్యులు కాదు ఈ రోజు. ఒక్క నిమిషం సభ్యులందరూ జిహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కాదు వాళ్ళ మాట ఓకే సఫీషియా మాట్లాడండి. బాబా గారు మేయర్ గారు జిహెచ్ఎంసీ అన్ని పార్టీస్ కి ఇస్తున్నా. అందుకే లేదు అన్ని పార్టీస్ కి ఇస్తా. మేయర్ గారు మీరు వెళ్ళండి. మళ్ళీ అసెంబ్లీ లేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వ్యవహారంతో జీహెచ్ఎంసీ సమావేశం అయితే రసభాసగా మారుతోంది. ప్రజెంట్ జీహెచ్ఎంసీ మేయర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 2017లో తర్వాత వాళ్ళు 3,96,000 ఫిట్టింగ్స్ మార్చుకుంటూ ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్న చోట కూడా పెట్టారు. మెయింటెనెన్స్ మాత్రం 1 మే 2018 నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుండి 7 సంవత్సరాలు అంటే ఏప్రిల్ 2025 వరకు వాళ్ళతో అగ్రిమెంట్ అయింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఫిట్టింగ్స్ పెడతారు. ఇన్వెస్ట్మెంట్ మొత్తం టోటల్ వాళ్ళే చేస్తారు. జస్ట్ లైక్ హోమ్ లోన్ మనం ఎలా లోన్ తీసుకుంటామో అలా 7 సంవత్సరాల్లో మనం అన్నిటి ప్రకారంగా రీపేమెంట్ చేయాలి. సో ఇప్పుడు సుమారు మనము పర్ మంత్ 7.27 చేస్తున్నాం. సో గతంలో ఈ కన్వెన్షన్ లైట్లు మార్చకముందు మనకు 20 మిలియన్ యూనిట్స్ వరకు వాడాం. ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎల్ఈడి ఫిట్టింగ్స్ తోటి మనకు ఏమవుతుందంటే 9.98 మిలియన్ యూనిట్స్ అంటే సుమారు 52% సేవింగ్ అయింది. సో ఆ సేవింగ్ అనే అమౌంట్ తోటే మనం ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కడుతున్నాం. అది సుమారు 7 కోట్ల వరకు ఉంది. సో ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఈఎస్ఎల్ తోటి మనం ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా కాదు. ఇది కన్సార్టియం ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఇది ఏర్పరచబడింది. ఈఎస్ఎల్ అనేది ఇది టోటల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ సబ్సిడరీ. సో దీని ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకు చేస్తారు, తర్వాత మనకు సేవింగ్ చూపిస్తారు, తద్వారా మనం రీపేమెంట్. ఒకవేళ మనం ఇది చేయకపోతే సుమారు మనం 14 కోట్లు కట్టవలసి వచ్చేది. ఇది చేసిన తర్వాత మనం 7 కోట్ల కడుతున్నాం. సో మనం సుమారు 50-55% వరకు మనం సేవింగ్ చేస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం. అయితే ఇప్పటివరకు 5.5 years జీహెచ్ఎంసీ సమావేశం అయితే రసభాసగా మారింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి, అటు ఈ కౌన్సిల్లో ఈ సమావేశాలలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది వ్యవహారం అంతా. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? రైట్ రేఖ, మనం చూసినట్లయితే జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద చర్చలు లేవనెత్తున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యం ఏంటంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎలక్ట్రిసిటీ అంశం పైన అయితే చర్చ కొనసాగుతా ఉంది. ప్రస్తుతానికి ఎలక్ట్రిసిటీకి సంబంధించి అక్కడ పోల్స్ నిర్వహణ కానీ, అదేవిధంగా విద్యుత్ వైర్లు, లైటింగ్ సంబంధించి అయితే వారు చెప్తున్న నేపథ్యంలో ఒకసారిగా ఇక్కడ చూసినట్లయితే మనకు షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం వ్యవస్థ అంతా పాలన పడికేసింది అనేటువంటి అంశాన్ని లేవనెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా అధికారులను, జిహెచ్ఎంసీని నిర్లక్ష్యం చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి కూడా ఇక్కడ మేయర్ పోడియం అయితే కార్పొరేటర్లు అక్కడ నిరసన తెలపడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి బల్మూర్ వెంకట్ కూడా జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ గత 9 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ అభివృద్ధికి అయితే పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది. ఇక్కడ నిధుల కేటాయింపు అంశంలో అయితే పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో పాటు ఇక్కడ
కొంతమంది డిప్యూటేషన్ లో ఉన్నటువంటి అధికారుల పట్ల అయితే పూర్తి స్థాయిలో అలసత్వం వ్యవహరించడం కారణంగానే జిహెచ్ఎంసీ అభివృద్ధి అయితే కుంటుపడిపోయిందని చెప్పేసి బల్బూరి వెంకట్ కూడా తెలపడం జరిగింది. ఈ జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా ఈ యొక్క కమిటీ చర్చల అనంతరం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి జిహెచ్ఎంసీ అభివృద్ధి ముఖ్యంగా హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేటువంటి ఒక అంశాలను కూడా రేవంత్ రెడ్డికి అయితే తెలియజేయనున్నట్లయితే ఇక్కడ బల్మూరి వెంకట్ కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా వారి వారి ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యుత్ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సమస్యలపై అయితే చర్చిస్తా ఉన్నారు. రేఖ రామ్ ప్రసాద్, అయితే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ అంతా సద్దుమణిగిందా? దీనికి ఘటనకు సంబంధించి మేయర్ ఏదైనా స్పందించారా? రైట్, ఇదే విషయానికి సంబంధించి అభ్యర్థులతో పాటు ఇక్కడ ఎక్స్ సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలపైన అయితే చర్చించడం కారణంగా ఇక్కడ కొంత కార్పొరేటర్లు అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి సర్వసభ్య సమావేశంలో పూర్తి స్థాయిలో వారికి అవకాశం కల్పించాలంటూ కూడా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరిన నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి హోదా ప్రకారం అయితే ఎక్స్ సభ్యులకు కూడా అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మేయర్ కూడా సానుకూలంగా స్పందించి తొలుత అయితే ఎక్స్ సభ్యులకు కూడా ఈ యొక్క అంశాలపైన సమస్యలు ఏవైతే లేవనెత్తారో వాటి అంశాలపైన కూడా చర్చించే అవకాశాన్ని కూడా మేయర్ కల్పించడం జరిగింది. అనంతరం పార్టీల వారీగా సభ్యులకు అయితే ఈ యొక్క చర్చలలో పాల్గొనేటువంటి అంశాలని కల్పిస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ కార్పొరేటర్ల మధ్య కొంత వాగ్వాదం నెలకొంటా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలకు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సినటువంటి గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగానే ఈ యొక్క సమస్యలు జిహెచ్ఎంసీలో తాండవం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రేఖ రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.